దేవుని ఎదుట, సమాజం ఎదుట పాపము చేయకుండా పాపము నిన్ను ప్రేరేపించిన గాని పాపం జోలికి నువ్వు పోకుండా ఉండాలంటే నువ్వెక్కడ ఉన్నా గాని నీ హృదయములో దేవుని వాక్యం పనిచేయాలి. భక్తుడు అనేది అదే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో, అయ్యా నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లుగా నా హృదయములో నేనేముంచుకున్నానంటే వాక్యమునుంచుకొని బ్రతుకుతున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యము నీలో పనిచేస్తే పాపానికి స్థానం ఇవ్వవు నువ్వు. దేవుని వాక్యం ఎప్పుడైతే నువ్వు నివాసం చేసుకోవటం నేర్చుకుంటావో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నీ హృదయంలో పెట్టుకోవటం నువ్వు నేర్చుకుంటావో, ఆటోమేటిక్గా నీ దగ్గరికి పాపం వచ్చి నిలబడినా గాని పాపానికి నువ్వు స్థానం ఇవ్వవు. పాపము నిన్ను ఏలుబడి చేయదు. పాపానికి ప్రఖ్యాతిని నువ్వు ఇవ్వలేవు. దేనికయ్యా అంటే నీకు భయం కలిగిద్ది. ఎప్పుడయ్యా అంటే దేవుని వాక్యము నీ హృదయములో ఉన్నప్పుడు. నువ్వు యేసు ప్రభుని ఎరిగాక కూడా పాపం చేస్తూ బ్రతికితే యేసయ్య బాధపడతాడు, కన్నీళ్లు గారుస్తాడు, వేదన పడతాడు ఆయన కూడా. దేనికంటే ఆయన ఒక నిబంధన చేసిండు నీతో. నీకు రక్షణ అనుభవం లేనప్పుడు నీవు ఒక నిబంధన చేసుకునే యేసు ప్రభుని గుర్తెరిగావు. నీకు రక్షణ లేనప్పుడు రక్షణ పొందే ముందు నువ్వు చేసిన నిబంధన ఏమిటంటే, అయ్యా ఈరోజు నేను పొందబోతున్న ఈ రక్షణను బట్టి, ఈ బాప్తిస్మమును బట్టి మరెన్నడూ నీ ఎదుట నేను పాపం చేయకుండా బ్రతుకుతాను ప్రభువా అని నువ్వు తీర్మానం తీసుకున్నావు. అంటే దేవునికి నువ్వేమి చేసావంటే నిబంధన చేశావు. నిబంధన చేసిన నీవు మరలా పాపం చేయకూడదు, పాపానికి స్థానం ఇవ్వకూడదు, పాపానికి అలవాటు పడకూడదు. పాపపు చూపులు గాని, పాపపు ఆలోచనలు గాని, పాపపు కోరికలు గాని నీలో పుట్టకూడదు. దేనికయ్యా అంటే దేవుడు బాధపడతాడు. తగిన శిక్షను మరలా నువ్వు అనుభవించాల్సి వచ్చి. ఆయన బాధపడతాడయ్యా అంటే ఎగ్జాక్ట్ గా బాధపడతాడు దేవుడు. మీకు అర్థమయ్యే రీతిగా కొన్ని మాటలు మీకు వివరణ చేయాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు బాధపడతాడయ్యా అంటే తప్పనిసరిగా బాధపడతాడు. ఎలాగా? అందరు నాకెళ్ళి చూడండి. ఇప్పుడు ఈ వ్యక్తి వివాహం కాకముందు ఎక్కడో ఉన్నాడు, నేను ఎక్కడో ఉన్నాను. ఊరులో ఉన్న నన్ను నా తల్లిదండ్రులు ఎన్నుకొని ఈ వ్యక్తికి ఇవ్వటానికి ఇష్టపడ్డారు. ఈ వ్యక్తి వరుడు, నేను వధువుని. ఇప్పుడు మన యేసయ్య వరుడు, సంఘము వధువు. నువ్వేమై ఉన్నావంటే వధువై ఉన్నావు నీవు. నేనేమై ఉన్నానంటే వధువునై ఉన్నాను. వధువుగా పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. ఇప్పుడు ఎక్కడో ఉన్న నన్ను నా తల్లిదండ్రులు ఈ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు ఈ వ్యక్తికి ఇచ్చి నన్ను పెళ్లి చేసిన తర్వాత పెళ్లి చేసుకునే ముందు ఒక ప్రమాణం చేస్తా. నేను నిన్ను తప్ప వేరొక పురుషుడిని నేను ఎరగను. ఎవరి ఎదుటయ్యా నువ్వు ప్రమాణం చేసేదనంటే సృష్టికర్త ముందును, సంఘం ముందును, సంఘ పెద్దల ముందును, సేవకుని ముందును. అలాగే పురుషుడు కూడా ప్రమాణం చేస్తాడు, నిన్ను తప్ప నేను ఒక్కొక్క వేరే స్త్రీని కన్నెత్తి కూడా చూడను అని ప్రమాణం చేస్తాను. బాగా గుర్తుపెట్టుకోవాలి.
నువ్వు వివాహం చేసుకునే ముందు ఏం చేస్తున్నావు అంటే ఒక నిబంధన చేస్తున్నావు. నేను ఇతనికి నిబంధన చేస్తున్నా, ఇతను నాకు నిబంధన చేస్తాను. మేమిద్దరం కలిసి దేవునికి నిబంధన చేస్తున్నాం. మేమిద్దరం కలిసి సంఘం ఎదుట నిబంధన చేస్తున్నాం. మేమిద్దరం కలిసి దైవ సేవకుని ఎదుట నిబంధన చేస్తున్నాం. వినండి, ఈ నిబంధన ఏమై ఉందంటే ప్రమాణమై ఉంది. ఇప్పుడు నాకెళ్ళి చూడండి, నేను ఈ వ్యక్తిని చేసుకున్న తర్వాత ఈ వ్యక్తికి అనుగుణంగా గనక నేను బ్రతకకుండా, నా భర్తకి అనుగుణంగా నేను బ్రతకకుండా జీవిస్తే చెప్పుకోలేని బాధపడతా ఉంటాడు. ఇప్పుడు ఈ వ్యక్తి నా భర్తను కాదనుకొని నేను ఒకవేళ పాపం చేస్తే లోపల కుమిలిపోతా ఉంటాడు. ఇప్పుడు ఈ వ్యక్తి లోపల బాధపడతా ఉంటాడు. సమాజంలో తలెత్తుకోలేడు, గ్రామములో తలెత్తుకోలేడు, మనుషుల మధ్యలో తలెత్తుకోలేడు ఈ వ్యక్తి. దేనికయ్యా అంటే నేను నీ ఎదుట పాపము చేయనని ప్రమాణం చేశా. ప్రమాణం చేసిన ప్రమాణాన్ని మర్చిపోయి కట్టుకున్న భర్తను కాదనుకొని పాపం చేస్తున్నాను గనక ఇప్పుడు నా భర్త చెప్పుకోలేని బాధ చేత నలిగిపోతాడు. ఇప్పుడు నీ వరుడు ఎవడయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎవరు నీ వరుడు? నీ వరుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మనమందరం ఆయన వధువులమై ఉన్నాం. ఆయన సంఘమే ఒక పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. నీ జీవితంలో ఏ పాపము చేసినా గాని ఈ లోకములో నీ భర్త ఎంతైతే బాధపడుతున్నాడో, చెప్పుకోలేని బాధ, చెప్పుకోలేని వేదన ఎంతైతే కుమిలిపోతున్నాడో, ఇదిగో వరుడై ఉన్న యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా నీకిచ్చిన రక్షణను బట్టి, నీకిచ్చిన రక్షణ జీవితాన్ని బట్టి, నీకిచ్చిన విమోచనను బట్టి అలాగే బాధపడతాడో. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే భక్తుడు అంటున్నాడు కదా, మరెన్నడూ కూడా నీ ఎదుట పాపము చేయకుండా నేను బ్రతకాలంటే నా జీవితంలో కుళ్ళు కుతంత్రము కాదు ఉంచుకోవాల్సింది, నా హృదయంలో పగలు ప్రతీకారాలు కాదు ఉంచుకోవాల్సింది, నా హృదయంలో లేనిపోని వేదనలు కంతాలు కాదు ఉంచుకోవాల్సిందే. సమాజం ఎదుట, సంఘం ఎదుట, సేవకుని ఎదుట, గ్రామస్తుల ఎదుట, ఇదిగో ప్రభు నీ ఎదుట అసలు పాపము చేయకుండా నేను బ్రతకాలంటే నా హృదయములో నీ వాక్యము ఉంటేనే నేను పాపము చేయకుండా బ్రతుకుతా. లేదంటే ఇప్పుడు ఈ వ్యక్తి బాధపడతాడు. ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు ఈ వ్యక్తికి. అలాగే భార్య అయినా భర్త అయినా నలిగిపోతా ఉంటారు. భర్త చేసే పాపమును బట్టి భార్య నలిగిపోయింది, భార్య చేసే పాపమును బట్టి భర్త నలిగిపోతా ఉంటాడు. చెప్పుకోలేడు వేదన. నలిగిపోయి ఈ జీవితం ఏమిటా, ఈ పరిస్థితి ఏమిటా అన్నట్లుగా జీవితం అతలాకుతలమైపోయే స్థాయికి వెళ్ళిపోతారు. అదే నీ జీవితంలో యేసు ప్రభుని ఎరిగిన తర్వాత వాక్యాన్ని గనక నీ హృదయంలో ఉంచుకుంటే, వాక్యాన్ని గనక నీ జీవితానికి ఆధారం చేసుకొని పెట్టుకుంటే, నువ్వెక్కడన్నా నిలబడు. పాపము నిన్ను వచ్చి పిలిచినా గాని ఆ పాపము జోలికి నువ్వు పోకుండా బ్రతకగలుగుతావో ఎప్పుడయ్యా అంటే నీ హృదయములో వాక్యానికి నువ్వు స్థానం ఇచ్చినప్పుడు, నీ హృదయానికి నువ్వు వాక్యాన్ని స్థానం ఇచ్చినప్పుడు, నీ జీవితానికి వాక్యాన్ని నువ్వు ఆధారం చేసుకున్నప్పుడు, యేసు ప్రభుని ఎరిగిన తర్వాత ఆయన సన్నిధికి వస్తున్న నీ జీవితంలో రక్షణ అనుభవాన్ని నువ్వు పొందిన తర్వాత మరలా పాపము జోలికి నువ్వు పోకూడదు. అది ఎటువంటి రకమైన పాపమైనా, ఏ రకమైన పాపమైనా, ఏ సంబంధమైన పాపమైనా గాని పాపానికి స్థానం అనేది నీ జీవితంలో ఇవ్వకూడదు. ఇచ్చావంటే గనక ఆయన బాధపడతాడు, కన్నీరు గారుస్తాడు. అయ్యో నేను నిన్ను నమ్మి నీ కోసం ప్రాణం పెట్టానే, నా రక్షణను పొంది నన్ను మోసం చేస్తున్నావే నీవు, నా రక్షణను పొంది నా సిలువకు ప్రతీకారం ఎన్నడూ కూడా విలువ లేకుండా చేస్తున్నావే అని
నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు కన్నీరు గారుస్తాడు. కనుక నువ్వు దేవుని ఎదుట ఒక్కసారి ఒడంబడిక చేసుకున్న తర్వాత పాపానికి స్థానం ఇచ్చి బ్రతకూడదు. నువ్వు ఎక్కడా కూడా పాపానికి ప్రాధాన్యత అస్సలు ఇవ్వకూడదు. అందుకే భక్తుడు అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లుగా నా హృదయములో నేను ఏముంచుకున్నానంటుండు. ఏముంచుకున్నాడంట? వాక్యం ఉంచుకున్నాను ప్రభువా. నన్ను ఎందరూ ప్రేరేపించని, నా దేవుడు ఒప్పుకోడు. నన్ను ఎందరన్నా ప్రేరేపించని, ఎందరన్నా పిలవని, ఏ రకంగా పిలవని, ఎటన్నా పిలవని, ఏ వైపు కన్నా పిలవని, ఏదన్నా చేద్దామన్న పిలవని, ఏదన్నా చేయని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఐ కాంట్. నేను మాత్రం ఒప్పుకోవట్లేదు. నేను మాత్రం ఎన్నడూ కూడా రా అని పిలవను కూడా పిలవట్లేదు. వస్తాను అని కూడా చెప్పట్లేదు. దేనికయ్యా అంటే నేను నమ్మిన దేవుడు సజీవుడైన దేవుడు, నమ్మకమైన దేవుడు. ఆయన నా కోసం ప్రాణం పెట్టిండు ఆయన. కనుక ఆయన కళ్ళను నేను కప్పుకొట్టి వేషధారులుగా నేను బ్రతకలేను. వేషధారంతో కూడిన భక్తిని నేను చేయలేను. కనుకనే అలా ఉండకూడదంటే నా జీవితానికి వాక్యాన్ని ఆధారం చేసుకొని నేను బ్రతకాలి. నా జీవితంలో వాక్యం ఉంటే పాపం నా జోలికి రాదు. పాపము నన్ను ప్రేరేపించిన నేను ప్రేరేపింపబడను. త్రాగుదామన్న ఆలోచన వచ్చిన నేను త్రాగను. తిందామన్న ఆలోచన వచ్చిన తినను. మోహపు చూపులు చూద్దామన్న ఆలోచన వచ్చిన చూడను. ఎటువంటి రకమైన పాపము నన్ను ప్రేరేపించిన ఆ పాపం జోలికి నేను పోను. ఆ పాపానికి నాకు సంబంధము లేదు. దేనికయ్యా అంటే నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టిండు. ఆ వాక్యము నా జీవితంలో ఉన్నది. కొందరు తెలియకుండానే పాపాన్నంట రొమ్ములో గప్పి పెట్టుకుంటున్నారంట. ఎక్కడ గప్పి పెట్టుకుంటున్నారు? ఆదాము వలె రొమ్ములో పాపాన్ని కప్పు పెట్టుకొని బ్రతుకుతూ పరమనందున్న దేవుని దృష్టికి వేషధారులుగా బ్రతుకుతున్నారంట. యోబు గ్రంథం 31:33 చదవండి ఒకసారి. యోబు గ్రంథం 31:33 చదవండి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయట వెళ్ళక రొమ్ములలో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేనేమవుతానంటుండో వేషధారినవుతాను. పాపము చేయటం రొమ్ములో కప్పి పెట్టుకోవటం, పాపము చేయటం హృదయంలో కప్పి పెట్టుకోవటం, బయటనున్న వారికి ఏమీ తెలియనట్లుగా బ్రతకటం, చూసేవారికి ఏమీ తెలియనట్లుగా బ్రతకటం. కానీ నీ పాపము నీ రొమ్ములో దాగి ఉందన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. నీ పాపము రొమ్ములో దాగి ఉంది. అది పరమనున్నందున దేవుని దృష్టికి ఎలాగుందయ్యా అంటే వేషధారలాగుంది. అది ఎలాగుందంట చెప్పాలి. ఎలాగుంది? వేషధారంలాగుందంట. వేషధారను దేవుడు క్షమించడండి. దేవుడు వేషనైన దేవుడు క్షమిస్తాడేమో కానీ వేషధారను అస్సలు క్షమించడు దేవుడు. బయట ఒక వేషం, లోపల ఒక వేషం, సంఘంలో ఒక వేషం, సేవకుడి ఎదుట ఒక వేషం, కుటుంబంలో ఒక వేషం, సమాజంలో ఒక వేషం వేసుకుంటూ బ్రతికితే దేవుడు క్షమించడు. ఆదాము వలె పాపాన్ని రొమ్ములో కప్పి పెట్టుకొని బ్రతికితే దేవుడు క్షమించడు. మరి పాపము చేయకుండా ఉండాలంటే నేనేమి చేయాలయ్యా అంటే దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని బ్రతకాలి. వాక్యము నీ దగ్గర ఉంటే పాపము నీకెన్నడూ కూడా నీ దగ్గరకు వచ్చినా గాని ఆ పాపానికి ఎంత మాత్రం కూడా నువ్వు చూడనే చూడు. అది ఎంత తీపిగన్నా ఉన్నాయి, ఎంత మధురంగా ఉన్నాయి, ఎంత ఇష్టమైన పాపమే గాని, ప్రాణం పెట్టేంత పాపమే గాని, ఎన్ని రకాల పాపాలైనా గాని దేవుని వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో పనిచేసిద్దో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నీ జీవితానికి ఆధారం చేసుకుంటావో అప్పుడు ఎన్నడూ ఎక్కడ కూడా నువ్వు పాపము చేయలేవో.
హల్లెలూయా. మరి ఎదుటివారు పాపం చేస్తున్నారు, వాక్యము లేక పాపం చేస్తున్నారు. పాపం ఎందుకు చేస్తున్నారు? వాక్యము జీవితములో లేక పాపం చేస్తున్నారు. వాక్యాన్ని ఎరిగినట్లు ఎరుగుతారులే గాని ఎరగనట్లుగానే ఉంటారు, మరలా పాపం చేస్తూనే ఉంటారు, మరలా ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతారు. ఆదివారం మటుకి సంఘములో పరిశుద్ధులుగా పడతారు, మరలా బయటికి వెళ్ళిన తర్వాత ఎవరి జీవితం వాళ్ళదే. ఎటుపోతను ఏమైతుంది ఏమిటన్న ఆలోచన లేదు. ఆదివారం వస్తే చాలు, ఆరాధనకి వెళ్దాం చాలే అనుకుని భక్తి బ్రతికే వాళ్ళు కొందరు. అలా కాదు పెట్టారా. నీ జీవితంలో ఎక్కడ ఉన్నా గాని పాపాన్ని జోలికి పోకుండా నువ్వు ఉండాలంటే నీ హృదయంలో దేవుని వాక్యం పనిచేయాలి. నీ జీవితంలో దేవుని వాక్యం పనిచేయాలి. నీ కుటుంబానికి దేవుని వాక్యం పనిచేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా పాపానికి నువ్వు స్థానం ఇవ్వవు. అందుకే భక్తుడు అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లుగా నా హృదయములో నేను నీ వాక్యాన్ని ఉంచుకున్నాను ప్రభువా. నాకు చాలా బాగా ఇష్టమైన మాట ఇది. బోధించేవారు లేరు, సేవకుడు లేడు, సంఘము లేదు. యోసేపు అలాగ పాపం వచ్చి నిలబడిందంటే పాపానికి స్థానం ఇచ్చిందా? ఇవ్వలేదో. దాని అర్థం ఏంటో తెలుసా? యోసేపు తన జీవితంలో వాక్యాన్ని ఆధారం చేసుకుంది, వాక్యాన్ని జీవితానికి పెట్టుకున్నాడు. పరో భార్య వచ్చి పిలిచింది, రా నా భర్త లేడు, నాతో వచ్చి శయనించు, అల్పుదేర శయనించు, నేను నిన్ను ఇష్టపడుతున్నా, నీ అందాన్ని ఇష్టపడుతున్నా, రా అని పిలిచింది పరో భార్య. నాకు బాగా నచ్చిన విషయం ఏంటో తెలుసా? పాపానికి స్థానం ఇవ్వలేదులే గానీ తన వస్త్రాన్ని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది యోసేపు. హల్లెలూయా. వస్త్రాన్ని పట్టుకున్నదే, రా నువ్వు శయనిస్తావా లేదా అని అడిగింది. యోసేపు దానినన్న వదులుకున్నాళ్లే గాని వ్యభిచారాన్ని మాత్రం కోరుకోలేదు యోసేపు. పాపానికి ప్రాధాన్యత ఇవ్వలేదు యోసేపు. బోధించేవాడు లేడు, సంఘము లేదు, వాక్యము ఒక్కటే ఆధారం చేసుకున్నాడు యోసేపు. నేను సేవిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు, ఈ సర్వ సృష్టిని సృజించిన దేవుడు ఆయన కనులు ఎదుట నేను ఎలాగో పాపం చేయగలుగుతా? నేనెక్కడ పాపం చేసినా గానీ నా దేవునికి తెలిసిపోయింది. నేనెక్కడ పాపం చేసినా నా దేవునికి కంపల్సరిగా తెలిసిద్దది. తెలియదని మానవుడే అనుకుంటాడు. నేనెక్కడ పాపం చేసిన మానవుడికి తెలియదులే అనుకుంటాడు. నేను ఏ మూలన పాపం చేసిన మానవుడు తెలియదులే అనుకుంటాడు. లేదో, నువ్వెక్కడ పాపం చేసినా గానీ ఆయన కనులకు మరుగైనది ఏది కూడా లేదో. అందుకే ఇర్మియా 13:27 ఒక మాట ఉండిద్ది, చూడండి పెట్టారు ఒకసారి. ఇర్మియా గ్రంథం 13:27 అండిద్ది, చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 27వ వచనం చూడండి. నీ వ్యభిచారమును, నీ సకలింపును, నీ జార కార్యములను, కామాతృతను నేను ఎరుగుదును. పొలములోనున్న మెట్ల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవే. ఎక్కడ పడుతున్నాయి అంట? పొలములలో మీద ఉన్న మెట్ల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుతున్నవే. నేను ఎరుగుతా, నాకెవడు చెప్పాల్సిన అవసరమో లేదో, నాకు వాడొచ్చి ఈడొచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. యెరూషలేమా, నీకు శ్రమ. నన్ను ఎరిగిన తర్వాత మెట్ల మీద పాపం చెయ్యొద్దు, గట్ల మీద పాపం చెయ్యొద్దు. నేను ఎరగలేను నువ్వు అనుకుంటున్నావు. నీ చారత్వం పడుతుంది, నీ వ్యభిచారం పడుతుంది, నీ సకలింపగ పడుతుంది. నాకు మనం ఎరిగిన దేవుడు కనుదృష్టి అంతా లోకమంతా సంచారం చేస్తుంది. యథార్థ హృదయాలను బలపరచాలని లోకమంతటా సంచారం చేస్తుంది ఆయన కనుదృష్టి. లోకమంతటా సంచారం చేస్తుందంటే ఓన్లీ కర్మీలు ప్రార్థన మందిరం మీదే ఉందా ఇప్పుడు ఆయన కనుదృష్టి? ఉందా? లేదు. నువ్వు ఏ మూలకు వెళ్ళినా గాని దేవుని కనుదృష్టి నీ మీద కంపల్సరిగా ఉండిద్ది.
నువ్వు ఏ మూల కన్నా వెళ్ళు, ఏ ప్రాంతానికన్నా వెళ్ళు, ఏ వీధుల్లో కన్నా పో, ఎక్కడన్నా కూర్చో, ఏదైనా చెయ్యి. జాగ్రత్త, దేవుని కనులకు మరుగైంది ఏమీ లేదు. నువ్వు ఒకవేళ నీ ఇంటిలో వ్యక్తిని మోసం చేసి నువ్వు బ్రతకొచ్చేమో, సంఘాన్ని మోసం చేసి నువ్వు బ్రతకొచ్చేమో, సేవకుని మోసం చేసి బ్రతకొచ్చేమో, కట్టుకున్న యజమానురాల్ని కాదని నువ్వు మోసం చేయొచ్చేమో, కానీ దేవునిని మోసం చేసి మాత్రం బ్రతకలేవా? నీకు చేత కాదు కూడా. ఎక్కడ ఉన్నా కానీ పిల్లక పట్టుకొని లేపుతుడు దేవుడు. కనుక నువ్వు పాపము చేయకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సింది ఏమిటంటే బిడ్డలారా, దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని బ్రతకటం నేర్చుకోవాలి. దేవుని వాక్యమే పాపము నుంచి విడుదలనిచ్చింది. ఆయన పాపము లేనివాడు. సరే, ఇప్పుడు భక్తుడు పాపము చేయకుండా దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నాను అంటున్నాడు. ఏ వాక్యం హృదయంలో పెట్టుకున్నాడు? అసలు నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లుగా నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను ప్రభువా అన్నాడు. మరి ఏ వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నాడు? ఎటువంటి వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవటాన్ని బట్టి ఒక విశ్వాసి పాపము చేయకుండా బ్రతుకుతున్నాడు. పోనీ చేయకుండా ఉండాలంటే ఏ వాక్యాలు హృదయంలో పెట్టుకోవాలి? ఎటువంటి వాక్యాలు హృదయంలో పెట్టుకోవాలి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి ఒకసారి, 15వ అధ్యాయం. ఈ వాక్యాలు హృదయంలో పెట్టుకోవాలి దయచేసి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. నేను చదువుతా, నాతో పాటు అందరూ చెప్పండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అందరు నోరు తెరవాలి. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం, మరలా చెప్పండి, క్రీస్తు నా పాపముల నిమిత్తం, మనందరి పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. బిగ్గరగా స్తోత్రం చెప్పు, 2 చేతులు ఎత్తి చెప్పు. మొదటిగా భక్తుడు తన హృదయములో పెట్టుకున్న మాట ఏమిటంటే, నా పాపముల నిమిత్తము క్రీస్తు ఏం చేయబడిండు? మృతి పొందాడు. ఎవడు నా పాపానికి ప్రాయశ్చిత్తం ఇచ్చిన వాడు లేడు. ఎందరో దేవుళ్ళు దేవతలను పిలువబడిన వారు ఉన్నారులే, కానీ పాపానికి ప్రాయశ్చిత్తము నొందిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కడే. భూమి మీద ఒక మానవుడు పాపాన్ని క్షమించగలగాలంటే పరిశుద్ధమైన రక్తము కావాలి, పాపము లేని రక్తము కావాలి. ఆ పాపము లేని దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు. కనుక ఆ గొప్ప దేవుడు నా కోసము మృతి పొంది సమాధి చేయబడ్డాడు. దేనికయ్యా అంటే నా పాపము నిమిత్తము. చెప్పండి, అందరి పాపాలు వద్దు, నీ పాపం చెప్పు. ఎవరి పాపం నిమిత్తం? నా పాపము నిమిత్తము క్రీస్తు మృతి పొంది సమాధి చేయబడెను. నీ పాపము నిమిత్తమే కదా మరి క్రీస్తు సమాధి చేయబడింది. నువ్వు అలా అని ఒప్పుకోనే కదా ప్రభు యొక్క రక్షణ అనుభవాన్ని నువ్వు పొందింది. దానిని ఒప్పుకోనే కదా యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు. బాప్తిస్మ ఇచ్చేటప్పుడు సేవకుడిగా ఏమడుగుతా నేను? యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావా? ఆయన నీ పాపముల నిమిత్తం చనిపోయాడు నమ్ముతున్నావా? ఆయన పునరుద్ధానుడే లేచాడని నమ్ముతున్నావా? ఇక నుంచి ఈ నీళ్ళల్లో కొట్టకపోయే పాపాలు మరలా తెచ్చుకోకుండా బ్రతుకుతావా? అన్నిటికీ అంటూ మునుగుతూ లెగుతూ మరలా నీ ఇష్టం. అన్నిటికీ అంటున్నావు. చనిపోయాడంటే అంటూ, లేచిందా అంటే అంటూ, నమ్ముతున్నావు అంటే అంటూ, నీ ఇంట్లో మీ ఆయన బలవంతం ఉందంటే ఎబ్బే అంటూ, సావుకుడు బలం ఉందంటే హే అసలే లేదంటూ, మీ ఆయన బలవంతం, మీ అమ్మ బలవంతం ఏమన్నా ఉందంటే అసలే లేదా, చీపోతూ చేమీ లేదు. నేనే నా పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడని ఏం చేస్తున్నా? ఒప్పుకుంటున్నా. మరి ఒప్పుకున్న తర్వాత మరలా పప్పులు ఎందుకు నీకు? మరలా పాపంతో సంబంధం ఎందుకు నీకు?
పాపము చెయ్యాలంటే భయం కలగాలి, గుండెల్లో భయం కలుగుతూ బ్రతకాలి. భక్తుడు దాన్నే పెట్టుకున్నాడు. నేను పాపం చేయటం ఏంట్రా, నా హృదయంలో వాక్యాన్ని పెట్టుకున్నా. ఏ వాక్యం పెట్టుకున్నావు భక్తుడా అని అడిగితే, మొదటిగా నా పాపముల నిమిత్తము దేవుడు మృతి పొందాడు. ఎవరు నా పాపాన్ని విడిపించడానికి ఇష్టపడలేదు. నా పాపం ఎలాగపోయిద్దాన్ని నేను ఎతుకుతున్న సమయములలో అదిగో ఆయనే పరమాత్మనుడిగా భూమి మీదకి సశరీరుడిగా దిగి వచ్చి, దీనుడిగా రిక్తుడిగా దిగి వచ్చి, తనను తాను నలగొట్టుకొని పాపపు స్వభావంతో బ్రతుకుతున్న నా బ్రతుకుని ప్రేమించి, వ్యభిచారాలు, అక్రమ సంబంధాలు, త్రాగుడుకు, వ్యసనాలకు, జోదాలకి బానిసత్వంలో ఉన్న నా బ్రతుకుని ప్రేమించి, మోహపు చూపులు బ్రతుకులతో బ్రతుకుతున్న నా బ్రతుకును ప్రేమించి, నా కోసం ప్రాణం పెట్టి తన రక్తముతో నా పాపాన్ని కడిగి వేశాడు ఆయన. ఆ వాక్యాన్ని భక్తుడు ఏం చేసిందంట, హృదయములో పెట్టుకొని బ్రతుకుతుండు. ఈ భయం గనక నీలో ఉంటే పాపం నీ దగ్గరకు వచ్చినా గాని, అసలు నీ దగ్గరకు పాపం వస్తుందంటే నువ్వు ఆలోచన చెయ్యాలా. ఈరోజు బల్లారాధన కదా, అవునా కదా? నాకు తెల్లారుజామున ఒక కళ వచ్చింది. పోవాదిగాడు ఏదో ఒక పీడకళ తెచ్చిపెట్టింది, ఎంతో తెలియని కళం తెచ్చిపెట్టి. ప్రతిరోజు 4 లేస్తా, 4 లేచి 6 దాకా ప్రార్థన చేసుకుంటా. ఒక్కోసారి 6:30 కూడా అయితే తెలియదు సమయం. ఎందుకో ఆ కళ ఎంత అయిందా అని చెప్పేసి ఆలోచన చేస్తుంటే నాకు భయం వేసి బిక్కిరి అయిపోయి ఆ కళకి. ఎర బల్లారాధన, బిడ్డలకి బల్లా ఇవ్వాలి, వీడు నన్ను డిస్టర్బ్ చేస్తుందని చెప్పేసి వెంటనే దిక్కును లేచి మరలా మోకాల మీద వేసి, అంటే యాకోబులో ఏమని ఉండిద్దో తెలుసా, కలలోనైనా నేను అపవిత్రుణ్ణి కాకూడదు. స్తోత్రం చెప్పు. దేంట్లోనంట, కలలోనైనా నేను అపవిత్రుణ్ణి కాకూడదు. కలలో కూడా అపవిత్రతను తెచ్చిపెట్టుకోకూడదు. ఒక్కొక్కటి హీరోయిన్ గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. సౌందర్య, రేష్మి, అనసూయ, టిక్ టాక్ లో చేసే రాజమండ్రి అమ్మాయి, ఆ అమ్మాయి ఈ అమ్మాయిని టిక్ టాక్ లో చేసే అందరిని గుర్తు తెచ్చుకొని కళ్ళలోనే ఎగవాడు. కలలో కూడా అపవిత్రతకు స్థానం ఇవ్వకూడదు క్రైస్తవుడు. నీ శరీరము అపవిత్రతకు స్థానం రానేయకూడదు. ఒకవేళ ఏదైనా వచ్చి నిన్ను చెరుపుతుందంటే దిగ్గున లేవాలా, మోకరించాలా, ఎయ్యాలా, ప్రభు నామమున ప్రార్థన చెయ్యాలా, అపవాది గడికి అపజయాన్ని కలుగు చెయ్యాలి. అంతేగాని ఇదేదో బాగుంది, అటుపోతు ఇటు పోయినవా, అటు పోయినవా, ఓహో ఇట్టుందా, ఆహా అనుకోని పడుకున్నావు అనుకో, వచ్చిద్ది. అర్థమైందా? జాగ్రత్తకు. పాపము చాలా రకాలుగా పనిచేసి అపవాదిగాడు ప్రేరేపిస్తా ఉంటాడు, గలిబిలి చేస్తున్నాడు. వాడి పనే అది, వాడికి సిగ్గులేదు, వాడు నిద్రపోడు. నువ్వు నిద్రపోతుంటే నీ దగ్గర పోతాడు. మన దేవుడు నిద్రపోడు. ఇశ్రాయేలు ప్రజలను కాపాడువాడు కొనుకడు. మరి ఆయన నిద్రపోకుండా నిన్ను కాపాడుతుంటే నువ్వు పడుకో, నాయకు చెడ్డ కలలు కంటవి. కళలో కూడా అపవిత్రత రానేయకూడదు. లేవాల, దిక్కులు లేచి మోకాళ్ళు వేయాలా, గద్దించాలా వాడిని. చెప్పా ఎవడరా నువ్వు? ఇప్పుడు ఈ భక్తుడు హృదయంలో ఏది పెడితే దాన్ని, అసలు కళ ఎందుకు వచ్చిందో మీకు తెలుసు? ఎప్పుడైనా కళ ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? నీవేదైతే సేవ్ చేసుకున్నావో, నీ మెమోరీలో, నీ మైండ్ సెట్ లో ఏదైతే సేవ్ చేసుకున్నావో అదే కళలాగా వచ్చింది. నువ్వేదైతే ఒక 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నా నేను అని నువ్వు అనుకున్నావు అనుకో, ఈ స్థలం నేను కొనాలి, అయ్యగారి పక్కన మంచి ఇల్లు వేయాలి, అయ్యగారిని అదరగొట్టాలేడా అని నువ్వు అనుకున్నావు అనుకో, అది అమ్మనే కళ రాదు. అమ్మనే ఎందుకు వచ్చింది? ఒక 2 నెలలు 3 నెలల తర్వాత పడుకున్నావు అనుకో, పెద్ద భవన్ చేసినట్టుగా వచ్చింది, ఒక కారు కొన్నట్టుగా వచ్చింది. అర్థమైందా? ఇక నేనేది మిమ్మల్ని చూసి భలే కొన్నారా అన్నట్లుగా వచ్చింది.
ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఇమాజినేషన్ చేసినావు, నీ మైండ్ సెట్కి సేవ్ చేసినావు. దాన్ని సేవ్ చేసిందే నువ్వు శ్రాద్ధ తీర్చుకున్నప్పుడు నీ అవయవాలన్నీ కూడా విశ్రాంతిలోకి వెళ్ళినప్పుడు అది బయటకు వస్తా ఉండిద్ది. అది చెడ్డ తలంపులైనా మంచి తలంపులైనా పాపపు క్రియలైనా ఏదన్నా కానీ అదే రివెంజ్ అవుతా ఉండిద్ది, రియల్ తిరుగుతా ఉండిద్ది. కనుక నీ హృదయంలో నువ్వు సేవ్ చేసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే చెడును కాదు, మంచితనము కలిగిన దేవుని వాక్యాన్ని. ఈ వాక్యమే ఏమై ఉన్నదయ్యా అంటే అసలు నువ్వు సేవ్ చేసుకోవాలి. నా పాపముల నిమిత్తము నా దేవుడు చనిపోయాడు, మృతి చెందాడు, తిరిగి లేచాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుని ఎదుట నేను పాపం ఎలాగ చేయగలుగుతా? చేయలేను, చెయ్యకూడదు కూడా. ప్రేరేపిస్తారండి కొంతమంది, ప్రేరేపించిన పాపానికి స్థానం ఇవ్వకూడదు. డబ్బు చూపిస్తారు కొంతమంది, డబ్బు చూపించిన పాపం చేయకూడదు. వస్త్రాలను చూపిస్తారు, నీకు అది కొనిపిస్తానంటారు, ఇది కొనిపిస్తానంటారు, అది ఇస్తానంటారు, ఇది ఇస్తానంటారు. చెప్పా, అది కాదు స్థానాలు ఇవ్వాల్సింది. మనం మన హృదయములో దేవుని వాక్యానికి స్థానం ఇవ్వు. ఏ వాక్యమయ్యా అంటే భక్తుడు పెట్టుకుంది మొట్టమొదటిగా, నా పాపము నిమిత్తము నా దేవుడు మృతి చెంది సమాధి చేయబట్టి తిరిగి పునరుద్ధానుడై లేచాడు. ఆ వాక్యాన్ని భక్తుడు తన హృదయంలో పెట్టుకున్నాడు గనకే పాపం ఎన్నడు కూడా చేయకుండా నిలబడుతున్నాడు. నీ జీవితానికి నువ్వు ఆధారం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్యమే. నిన్ను పాపములో పడేయకుండా నిలబెట్టగలిగింది ఏందయ్యా అంటే దేవుని వాక్యమే. రెండోది, ఏ వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నాడు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీయండి ఒకసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 162 పేజీ. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతా, నాతో పాటు అందరూ చెప్పాలి. ఎందుకనగా, నోరుదేరు, ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము, పాపమెరగని ఆయనను నా కోసము, పాపమెరగని ఆయనను నా భార్య కోసం, పాపమెరగని ఆయనను నా కొడుకు కోసం. చెప్పా, పాపమెరగని ఆయనను నా భర్త కోసం, పాపమెరగని ఆయనను మా ముసల్దాని కోసం, ఎరగని ఆయనను నా కోసం పాపముగా చేశాను. ఏం చేశారంట? అసలు ఆయనకు పాపం తెలుసా? తెలియదు. మీలో ఎవడైనా నాలో పాపం ఉన్నదని రుజువు చేయగలడని సవాల్ ఇచ్చాడండి. భూమి మీద 3.5 సంవత్సరాలు సేవ చేసే దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు సవాల్ ఇచ్చిండు భూమి మీద. మీలో ఎవడైనా గాని నాలో పాపం ఉన్నదని ఎరగగలడా, తెలియపరచగలడా, రుజువు చేయగలడా? లేదు. నడకలో గాని, పడకలో గాని, ఆలోచనలో గాని, చూపుల్లో గాని, వస్త్రదానంలో గాని, తిండిలో గాని ఎక్కడా కూడా పాపం అంటే ఎరగని పరిశుద్ధుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఇంకొద్ది మంచి చెప్పు. అంత పాపం ఎరగని ఆయన నీ కోసం నా కోసం ఏం చేశారంట? పాపముగా చేశారంట. ఇది భక్తుడు హృదయంలో పెట్టుకున్న 2వ వాక్యం. అరే, పాపిని నేను, తాగేది నేను, గుట్టకాలు నవ్వులేదు నేను, వ్యభిచారం చేసింది నేను, అక్రమ సంబంధాల మధ్యలో ఉన్నది నేను, మోహపు చూపులకు అలవాటు పడింది నేను. ఇంత పాపములో ఉన్న నేను ఆ శిక్షను అనుభవించాల్సింది పోయి అసలు పాపమే ఎరగని ఆయన మీద నా పాపాన్ని వేశారు.
నా పాపం అంతా ఆయన మీద మోపారు గనకే పాపమంటే ఎరగని ఆయనను పాపముగా చేశారు. ఆయనకు పాపం అంటే తెలియదండి. పాపం ఎలా ఉండిద్దో కూడా తెలియదు ఆయనకి. ఆజన్య బ్రహ్మచారుడిగా భూమి మీద బ్రతికారు ఆయన. ఎంతో మంది అనుకున్నారు ఏ విధము చేతనైనా పట్టుకోవాలి, చేయాలి, ఇరికించాలి, వీధుల్లోకి లాగాలి, సమాజంలోకి లాగాలి. ఆడోళ్ళతో ఎట్ట మాట్లాడుతుండో, వాళ్ళతో ఎట్ట మాట్లాడుతుండో, వీళ్ళతో ఎట్ట మాట్లాడుతుండో అని లాగాలి అని చూశారులే గాని నా యేసయ్యలో ఎంచే పాపాన్ని కూడా కనుగొనదగిన వాడు ఎవడు లేడో. ఆనాడు లేడు, ఈనాడు కూడా పుట్టలేదు, పుట్టలేరు కూడా. మానవుడు ఏదేదో ఎతుకుతున్నాడు ఇంకా గ్రంథంలో. అది ఉంది, ఇది ఉంది, ఆ పాపం చేసి, ఈ పాపం చేసి, ఈ పాపం చేసి, నా పాపం ఉంది, అసలు ఇది బైబిలే కాదు, ఇది బూతుల పుస్తకం అని చెప్పేవాడు ఒకడు. సొంత తండ్రితోనే బిడ్డలు వ్యభిచారం చేశారని మరొకడు. సొంత చెల్లితోని అన్న వ్యభిచారం చేసిందని మరొకడు. చవటగానే దద్దమ్మ పరిశుద్ధ గ్రంథం చదవటం చేతగాక, వాక్యం విలువేంటో తెలియక నానా రకాలుగా మాట్లాడేవాడు భూమి మీద పొట్ల పొట్లగా ఉన్నారు. ఆనాడు పాపం అంటే ఎరగని రుజువు చేయటానికి ఒక్కడు పుట్టలేదు. ఈనాటి వాడికి కూడా ఒక్కడు కూడా పుట్టలేడు, పుట్టటం చేత కాదు కూడా. హల్లెలూయా. అంత పరిశుద్ధుడు ఆయన, పరిశుద్ధుడండి ఆయన. అంత పరిశుద్ధుడైన దేవుడు నీ కోసము, నా కోసము, మన కోసము ఏం చేయబడ్డాడయ్యా అంటే పాపముగా చేయబడ్డాడు. ఈ వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకోవాలి. నువ్వు బాగా పెట్టుకోవాలి ఈ వాక్యాన్ని. మొదటిగా నీ హృదయంలో పెట్టుకోవలసిన వాక్యం ఏంటంటే నా పాపము నిమిత్తం ఆయన మృతి చెందాడు. రెండవది, పాపమంటే ఎరగని నా కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు. ఇంకా నువ్వు ఎలా పాపం చేస్తావు చెప్పు. అసలు నిజముగా నువ్వు వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటే, నిజముగా నువ్వు వాక్యాన్ని గనక హృదయంలో పెట్టుకుంటే, ఆయన చేసిన త్యాగాన్ని గనక నీ హృదయంలో పెట్టుకుంటే, నీ భర్తను గాని నీ భార్యను గాని ఎలా మోసం చేయగలుగుతావు నీవు? దేవుణ్ణి ఎలా మోసం చేయగలుగుతావు నీవు? చేయలేవు. నువ్వు నిజంగా క్రీస్తుని ఎరిగిన విశ్వాసిని రోషంగా దేవుని ఎదుట ఒక నమ్మకమైన జీవితాన్ని నువ్వు జీవించగలిగితే వాక్యం ఆటోమేటిక్ గా నీ హృదయంలోకి వచ్చేసి తెలిసిపోయింది. నువ్వు పాపం చేస్తుంటేనే నిన్ను గద్దించింది వాక్యం. నీకు ఇక్కడే పని? నువ్వేడు ఉండాల్సిన దానివి కాదుగా. నువ్వు అసలు ఈ వ్యక్తితో ఉండాల్సిన దానివి కాదుగా. ఈ వ్యక్తితో స్నేహం చేయాల్సిన దానివి కాదుగా. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం కూడా చేయకూడదు. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయకూడదు. భక్తి మార్గములో నుంచి తొలగిపోయిన వారు కొందరు ఉంటారు. బాగా వినాలి. భక్తి మార్గముల నుంచి తొలగిపోయిన వారు కొందరు ఉంటారు. తొలగిపోయి వారికి ఇష్టమైన క్రియలను చేస్తా ఉంటారు. వారికి ఇష్టమైన ఆలోచనలతో బ్రతుకుతారు. అట్టి వారితో అసలు సాంగత్యము చేయకూడదు, సవాసం చేయకూడదు, సాంగత్యం చేయకూడదు, ఎంత మాత్రం ప్రోత్సాహం లేకూడదు. 101వ కీర్తన 3వ వచనం చదువు. 101వ కీర్తన 3వ వచనం చదవండి. నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. గట్టిగా స్తోత్రం చెప్పు. ఈ విషయం ఏమిటంటే ప్రార్థన మార్గములో నుండి తొలగిపోయిన వారి అసహ్యమైన కార్యాలు, అసహ్యమైన క్రియలు నా కంట పడనీయను, నాకు అంటనీయను. భక్తుడు చెబుతున్నాడు చూడండి అక్కడ ఏమంటున్నాడు? నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యం ఉంచుకొనను. భక్తి మార్గమున తొలగిన వారి క్రియలు అనగా ప్రార్థన మార్గములో నుండి తొలగిపోయిన వారి క్రియలు, ప్రార్థనను మానుకొని బ్రతుకుతున్న వారి క్రియలు, ప్రార్థన, 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 నాకు
ఏమైనా అంట? అసహ్యములైనవి అవి నాకు అంటనివను. భక్తి మార్గములో తొలగిపోయిన వారితో సహవాసం చేయకూడదు. ఎందుకంటే నువ్వు భక్తిహీనురాలు అయిపోతావు. భక్తి విలువ తెలియకే భక్తి మార్గం నుండి తొలగిపోయారు. అది ఆనాడు ఉన్నాడు, ఈనాడు ఉన్నారు. యెషయావు భక్తిహీన మార్గంలోంచి తొలగిపోయిన వాడు కాడా? గెహజీ భక్తిహీనత మార్గంలోంచి తొలగిపోయిన వాడు కాడా? వీళ్ళందరూ భక్తిని ఎరగక. ఆకాను భక్తి మార్గం నుంచి తొలగిపోయిన వాడు కాడా? ఎస్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి బిడ్డలారా. నీ హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రం చేయటం నేర్చుకో. ఈరోజు తలకు 10,000 ఇస్తే ఎంత భద్రం చేసుకుంటారు? నేను గనక తలకు 10,000 ఇస్తే ఎంత భద్రం చేస్తారు? చేస్తారా చేయరా? నిజం చెప్పండి. ఎందుకయ్యే? డబ్బులు. ఏందయ్యే? కాగితాలు కాదుగా, డబ్బులు విలువైనవి కదా, ఉపయోగపడేయనే కదా. ఇయ్యాలి కాకపోతే రేపన్న ఉపయోగపడతాయనే కదా, రేపు నా అవసరత తీరుస్తాయనే కదా. అలాగే వాక్యాన్ని హృదయం అనే బీరువాలో దాచిపెట్టుకోవాలా. అదొక సెల్ఫ్. దాంట్లో వాక్యాన్ని నువ్వు భద్రం చేసుకోవాలా. అప్పుడు నువ్వెక్కడ నిలబడినా గాని, ఎంతటి పాపము నిన్ను ప్రేరేపించినా గాని, ఏ పాపానికి నువ్వు స్థానం ఇవ్వబో. ఈ వ్యక్తి సరైన వ్యక్తి కాదనుకున్నప్పుడు ఆ వ్యక్తి జోలికి పోకూడదండి. అది ఈ వాక్యం చెప్పే విలువ. ఈ వ్యక్తి మార్గం మంచిది కాదు, ఈ వ్యక్తి చూపులు మంచివి కాదు, ఈ వ్యక్తి స్వభావం మంచిది కాదు, ఈ వ్యక్తి నిర్ణయాలు మంచిగా ఉండవు, అసలు ఈ వ్యక్తి నోటి మాట బాగోదు అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని దూరపరచటమే. నీకు అంటనేయకూడదు. ఆ హేయత నీకు అంటనేయకూడదు. నీకంటిందంటే నువ్వు అపవిత్రమైతావు. నీ ఆలోచనలు మారుతాయి, నీ తలంపులు మారుతాయి, నీ డైవర్షన్ అంతా మారిపోయింది. నీ భక్తి నువ్వు మర్చిపోతావు, నీ విశ్వాసం మర్చిపోతావు, నీ ప్రార్థన మర్చిపోతావు. ఒకప్పుడు కన్నీటి పెట్టి ప్రార్థన చేసిన ప్రార్థన అంటే ఏంటో నీకు తెలియదు. సేవకుడు వచ్చినప్పుడు విశ్వాసంతో విత్తిన కానుక అనుభవం నీకు తెలియదు. సంఘములో మూలస్థాపకరమైన అనుభవాలేంటో నీకు తెలియదు. దేనికయ్యా అంటే నువ్వు మర్చిపోయే అనుభవంలోకి వచ్చి వాళ్ళ అసహ్యమైన కార్యాలు నీకు అంటుతుంది. అవి అంటినప్పుడు మెలకువత నీలో కలగదు ఎంత మాత్రం కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయం, భక్తుడు ఏమి హృదయంలో పెట్టుకున్నాడయ్యా అంటే, రోమీలకు రాసిన పత్రిక తీయండి బిడ్డలారా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం తీయండమ్మా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 138వ పేజీ, క్రొత్త నిబంధనలో 138వ పేజీ తీయండి. మాట్లాడొద్దు ఏంద్రవంశీ. 138వ పేజీ 8వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతా, నాతో పాటు చదవండి అందరూ. నన్ను అనుసరింపక శరీరము, నన్ను అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము, చెప్పాలి, పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చెప్పాలి, పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరానికి ఏమి ఇచ్చారంటే ఇప్పుడు మనం బహుమానంగా శిక్షనిచ్చాము. ఏమిచ్చాము? శిక్షనిచ్చాము. కొట్టబడ్డాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు. నీకు ఇమాగ్నేషన్ రావాలా? వాక్యం బోధిస్తుంటేనే నీ కళ్ళల్లో దర్శనాన్ని అగపడాలి.
గెత్సెమనే తోటలో సగం రక్తం కారిపోయింది యేసు ప్రభు. అది పిలాతు దగ్గరకు తీసుకెళ్లారు. నిలబెట్టి 1-39 కొరడా దెబ్బలు అలాగూ కొడతా ఉంటే శరీరం అంతా మాంసపు ముద్దగా మార్చబడింది. ఆకారముకి లేదు ఆయన దగ్గరలో, స్వరూపమైనది సొగసైనను లేదిక. అంత శిక్షను నా యేసయ్య నా కోసం నీ కోసం భరించి ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడాడు. ఒక తొలువులా వ్రేలాడిండు ఆయన. 3 మేకుల మధ్యలో లాగున నీ పాపమును నా పాపమును తీసివేయటానికి పాపం ఎరుగని ఆయన శరీరమునే శిక్షగా మార్చబడ్డాడు. ఇంక నువ్వు పాపం ఎలా చేస్తావు? ఎలా చేయబుద్ధి అవుతుంది నీకు పాపం? ఎలాగ నీకు పాపం ప్రేరేపించబడుతుంది? బిడ్డలారా, నీ చూపుల్లో కనీసం పాపానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. నీ ఆలోచనలో, నీ మదిలో పాపానికి స్థానం రాకూడదు. నీ శరీరము పాపము అంటనేయకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు ఈరోజు సొగస్సుగా మారావంటే ఆయన సొగస్సు లేకుండా మారాడు. నువ్వు సౌందర్యంగా ఉన్నావంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఒక మంచి విలువైన శరీరాన్ని దాల్చినవంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన శరీరము లేకుండా దాల్చబడ్డాడు, కొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు. తొనకలుగా శరీరం నలిగిపోయింది ఆయనది. అంతగా నలగొట్టబడ్డాడు యేసయ్య. ఎందుకో తెలుసా? నీ శరీరం పవిత్రంగా బ్రతకాలని, నీ శరీరము విలువగా బ్రతకాలని, నీ శరీరము ద్వారా దేవునికి మహిమ రావాలని శిక్షగా మార్చబడ్డాడు ఆయన. ఇంకెక్కడ నువ్వు పాపానికి స్థానం ఇచ్చేది? హృదయంలో పెట్టుకోండి వాక్యాన్ని, జీవితంలో పెట్టుకోండి వాక్యాన్ని. ప్రేరేపించేవాడు ఉంటాడు, పిలిచేవాడు ఉంటాడు, పిలిచేది ఉండిద్ది. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మొత్తం చదువుకోండి. ఒక వేశ్య బ్రతుకు ఎలా ఉండిద్దో తెలిసి దాని మార్గానికి కూడా పోవద్దంటాడు భక్తుడు. అది ఉన్న వీధుల్లో కూడా పోవద్దు నువ్వు అంటాడు భక్తుడు. యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టింది నువ్వు పరిశుద్ధంగా బ్రతకటానికి. నీ ఇష్టం వచ్చిన ఆలోచనతో, నీ ఇష్టం వచ్చిన తలంపులతో, నీకు ఇష్టం వచ్చినట్లుగా త్రాగుడికి, వ్యసనాలకి బానిసవటానికి కాదు. ఒక పవిత్రమైన అనుభవాలతో నువ్వు బ్రతకటానికి. పాపమే ఎరగని ఆయన మీద పాపం మోపి శరీరానికి శిక్షనిచ్చారు. మనమే ఆ శిక్ష అయి ఉన్నాము. నీ కోసం నా కోసం నలగొట్టబడ్డాడు. ఆఖరి రక్త బొట్టు వరకు నీ కొరకు కార్చాడు దేవుడు. ఈ వాక్యాల్ని భక్తుడు హృదయంలో పెట్టుకున్నాడు. నీ హృదయంలో అంత కళ్ళు, కుళ్ళు, 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 కుతంత్రం, ద్వేషం, కోపం, అసూయ. కొద్దిగా ఎవరెవరు అన్నారంటే అదే 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 హృదయంలో తిరుగుతూ ఉండిద్ది. హృదయంలో పెట్టుకోవాల్సింది వాటిని కాదు, వీటిని పెట్టుకో నీ హృదయంలో. ఈ వాక్యాలను పెట్టుకో నీ హృదయంలో. ఆమె ఏం చేస్తుందా, ఈ అమ్మ ఏం చేస్తుందా, ఈడెట్టు పోతుండా, వాడెట్టు పోతుండా, ఏమే సందులోకి పోతుంది, ఆమె సందులోకి పోతుంది, ఇవన్నీ నీకెందుకు? ఎవరెట్టు పోతే నీకెందుకు? నీ జీవితాన్ని నువ్వు పవిత్రపరుచుకొని బ్రతకటం నేర్చుకో. వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని బ్రతకటం నేర్చుకో. ఒకరి గురించి జడ్జిమెంట్ చేసే అంత ఆలోచన నువ్వు చేయొద్దు. ఒక వ్యక్తి మీద జడ్జిమెంట్ కూడా చేయకూడదు, తెలుసా మీకు? చేయకూడదు. నీ నోటికి ఉంటావు ఇంకొక వ్యక్తి మీద జడ్జిమెంట్ అస్సలు చేయకూడదు. నీకేం తెలుసని జడ్జిమెంట్ చేస్తున్నావు? తెలిస్తే ప్రచారం చేయకుండా ప్రార్థన చేయటం నేర్చుకో. అది క్రైస్తవుడికి విలువై. హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన శరీరానికి శిక్ష విధించారు. ఇది భక్తుడు పెట్టుకున్నది. 4వ మాట చదువుతా చూడండి, యోహాను సువార్త. ఇంకా హృదయంలో ఏ వాక్యాన్ని పెట్టుకున్నాడు పాపం చేయకుండా ఉండటానికి? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్న చూడండి, చెప్పండి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నేను మా ఆయన తీసుకొని పోతానంటే కుదరదు, మామని తీసుకొని పోతానంటే అంతకన్నా మామ వస్తుందిగా సాలుగా, నా పిల్లలు వస్తున్నారుగా సాలుగా అంటే అసలే కుదరదు. వాళ్ళు వెనకబడి పోతాలే అంటే అసలే కుదరదు. ఎవరి మార్గం వాళ్ళదే. నీ భక్తి నిన్ను కాపాడింది. నీ భక్తి నువ్వు బాగా విలువగా చేస్తే, విశ్వాసంతో చేస్తే, పరిశుద్ధంగా చేస్తే నువ్వు నిత్య జీవానికి వారసురాలు, వారసుడు అవుతావు. అయితే భక్తుడు ఇక్కడ తెలుసుకున్న విషయం ఏంటంటే, నేను ఎవరి ద్వారా పరలోకం వెళ్ళనులే, కానీ ఇదిగో ఈ యేసయ్య బట్టే, యేసయ్య కృపను బట్టే. ఎందుకంటే ఆయన చెప్పిండు, ఒరే తిక్కలోల్లారా, మెంటలోల్లారా, గుడ్డోల్లారా, చోటోల్లారా, మోగోల్లారా, వినండ్రో బాబు, చెవులున్నా గాని విననోల్లారా, మంద దృష్టి కలిగిన వాళ్ళారా, కఠిన హృదయం కలిగిన వాళ్ళారా, పాపం చేస్తూ బ్రతుకుతున్న వారులారా, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. ఈ వాక్యాన్ని పెట్టుకున్నాడు హృదయంలో. నిజమే కదా. నేను ఎన్ని చేసినా గాని ఆయన దాటి నేను పోలేను. ఆయన తీస్తేనే, ఆయన తలుపు తీస్తేనే నువ్వు లోపలికి వెళ్ళగలుగుతావు. ఆయన తీగిపోతే నువ్వు పోతావా? పోవు. నువ్వు పోలేవు, నీకు చేత కాదు కూడా. ఆయన తీయాలది. ఆయన ఒక్కసారి మూసిందంటే నువ్వు ఎంత కొట్టినా కానీ నేను వచ్చా నేను తెలీదా అంటే అసలు నేను నిన్నెన్నడూ ఎరగనంత అక్కడ ఉండిద్ది. బుద్ధి లేని కన్యకల దగ్గర అసలు నిన్ను ఎన్నడూ కూడా అదేంది ఎరగనంటాడు. నేను బాప్తీసం పొంది 20 సంవత్సరాలు అయిందే, అసలు ప్రార్థనకి ఎప్పుడు మానేసా నేను? అయ్యగారు ఎప్పుడు చెబుతా అప్పుడు ప్రార్థనకు వస్తూనే ఉన్నానే. మళ్ళీ ఎరగనంటాడు. ఏంటంటే నీ బుద్ధిహీనత మారనంత కాలం దేవుడు నిన్ను ఎరగడు. నీకు బుద్ధి వచ్చినప్పుడే దేవుడు నిన్ను ఎరుగుతాడు. బుద్ధి రావటం అంటే తలుపు తీసుకున్నప్పుడే లోపలికి రావటం నేర్చుకోవాలి. బుద్ధి కలిగి ఉండాలా. మార్గం ఆయనే అన్న సంగతి నీకు తెలుసా లేదా? చెప్పరేంది? మార్గం ఆయనే, జీవం ఆయనే, సత్యం ఆయనే అన్న సంగతి మీకు తెలుసుగా. మరి తెలిసి కూడా ఎట్ట? భక్తుడు దాన్నే హృదయంలో పెట్టుకున్నాడండి. ఈ లోకంలో నేను ఏది చేసినా గాని ఆయన ద్వారానే తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతాను. పరలోకం చేరే మార్గం ఆయనే. పరలోకం వెళ్ళాలంటే ఆయన ఉంటేనే వెళతాం, ఆయన ద్వారానే వెళతాం, ఆయన ద్వారానే నడిపించగలుగుతాం అన్న వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నాడు భక్తుడు. ఇంకెవరు పరలోకానికి వారసులు అవుతారు? చివరికి ఒక మాట, 6వ అధ్యాయం తీయండి, యోహాను సువార్త 6వ అధ్యాయం తీయండి, 54వ వచనం నాతో పాటు చెప్పండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఎవరంట? నా శరీరము నా రక్తము త్రాగేవాడే. బల్లారాధన అంటే ఒక క్రమము, ఒక భయము, ఒక భక్తి కలిగి ఉండాలి. బల్లారాధన మిస్ చేసుకోకూడదు. నువ్వేది మిస్ చేసినా గాని, నీ శరీరంలో ఎన్ని లోపాలు ఉన్నా గాని, క్రీస్తు నీ కొరకు కార్చిన రక్తము విరిచిన శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఏ ఫంక్షన్ కూడా నువ్వు అట్లాంటి అడ్డం పెట్టడానికి వీలు లేదు. బల్లారాధనకి ఏ చావులు, ఏ దినాలు, ఏ ఫంక్షన్లు అడ్డం పెట్టకూడదు. బల్లారాధన అంటే ఒక క్రమం అంతే.
ప్రభు నీ కొరకు విరిచిన శరీరము, కార్చిన రక్తములో భయమునుంది, భక్తి నుండి, విశ్వాసమునుంది, దానిలో చెయ్యి వేయాలన్న ఆతృతతో నువ్వు బ్రతకాలా. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నాడు భక్తుడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నాడు, హృదయంలో ఉంచుకున్నాడు. మొదటిగా నా పాపం నిమిత్తం చనిపోయాడు. రెండవది, నా కోసము పాపం అంటారు కానీ దేవునికి పాపముగా చేశారు. మూడవది, ఆయన శరీరానికి శిక్షను విధించారు. నాలుగవది, పరలోకం వెళ్ళాలంటే ఆయన ద్వారానే వెళ్తాను. ఐదవది, ఆయన శరీరము, ఆయన రక్తం తప్పనిసరిగా త్రాగాలి, తినాలి, త్రాగాలి. శరీరాన్ని నిర్లక్ష్యం చేయటానికి వీలు లేనే లేదు. వీటన్నిటినీ భక్తుడు హృదయంలో ఉంచుకొని అంటుండు కదా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు, ప్రభువా నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని నేను ఉంచుకొని ఉన్నాను. ఆ అనుభవము, ఆలోచన, తలంపు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, నీ దగ్గరికి ఏ పాపం వచ్చినా నువ్వు ప్రేరేపించు. ఎంతటి పాపం వచ్చినా నువ్వు అలవాటు పడవు. కనీసము విరోధమైన ఆలోచన నీకు వేరుగా చేసినా గాని దానిని గద్దిస్తూ నువ్వు బ్రతకగలుగుతావు. ఎప్పుడయ్యా అంటే వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు. కనుక భక్తుడు ఎలాగైతే తన జీవితంలో దేవుని ఎదుట నమ్మకంగా పాపము చేయకుండా ఒక మంచి తీర్మానం తీసుకొని వాక్యాన్ని పెట్టుకొనడో, ఆ అనుభవము, ఆ ఆలోచన, ఆ వాక్య విధానము, ఆ పరిశుద్ధతో కూడిన జీవితాన్ని నువ్వు తీర్మానం తీసుకుంటే నిశ్చయంగా నా దేవుడు తన రాకడల అంత్య దినాలలో నేను లేపునుగాక. ఆ కృప దేవుడిచ్చునుగాక. ప్రార్థన చేసుకున్నాను. ఎక్కడ వారు అక్కడ మోకరించండి, ప్రార్థన చేసుకున్నాండి. ఎక్కడ వారు అక్కడ ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాండి బిడ్డలారా. దయచేసి ఉదయకాల సమయంలో ప్రభు బల్లలో చేయి వేసే ప్రతి వారు కూడా వాక్యము విన్నావు, నీవు విననట్లుగా మాత్రం బ్రతకొద్దు. దయచేసి విననట్లుగా మాత్రం జీవించొద్దు. విననట్లుగా మాత్రం ఆలోచన చేయొద్దు. దయచేసి ఉదయకాల సమయంలో ఒక్కసారి నువ్వు పరీక్షించుకుంటావా? భక్తుడైతే అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను ప్రభు. బా 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 బా. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే పాపం చేయలేవు. పాపం హృదయంలో ఉంటే పాపం చేస్తావు నీవు. ద్వేషం హృదయంలో ఉంటే పాపం చేస్తావు నీవు. ప్రతీకారం హృదయంలో ఉంటే పాపం చేస్తావు నీవు. ఎదుటి వారికి అన్యాయం చేయాలన్న ఆలోచన నువ్వు కలిగి ఉంటే పాపము తప్పనిసరిగా చేస్తావు నీవు. తప్పనిసరిగా చేస్తావు నీవు. ఇవేవి కాకుండా, నీ హృదయంలో పాపను కాకుండా నీ హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోబేడా. నిన్ను ద్వేషించేవారు కాదు నీ హృదయంలో ఉండాల్సింది. నిన్ను అవమానించేవారు కాదు నీ హృదయంలో ఉండాల్సింది. నిన్ను హేళన చేసేవారు కాదు నీ హృదయంలో ఉండాల్సింది. నిన్ను తక్కువగా చూసిన వారు కాదు నీ హృదయంలో ఉండాల్సింది. నీ అన్నో, నీ అక్కో, నీ చెల్లో, నీ ఆడపెట్టో, నీ భర్తో, నీ పిల్లలో కాదు. నీ హృదయంలో జీవము కలిగిన వాక్యాన్ని ఉంచుకోవటం నేర్చుకో. అప్పుడు పాపం అంటే ఎరగని, పాపము కూడా చెయ్యని స్వభావంతో నువ్వు బ్రతకగలుగుతావు, జీవించగలుగుతావు. బిడ్డ
ఎవరికి ఇస్తున్నావు నీ హృదయాన్ని? నీ భర్తకి ఇస్తున్నావా? నీ భార్యని ప్రేమించుకొని హృదయంలో పెట్టుకుంటున్నావా? నీ బిడ్డలు, నీ మనవలు, నీ మనవరాల్ని హృదయంలో స్థానం ఇచ్చి బ్రతుకుతున్నావా? కాదు. దేవుని వాక్యానికి స్థానం ఈ హృదయానికి. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ మై డాడీ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. ఓ యేసయ్యా, నిజముగా నీ వాక్యం మా హృదయంలో ఉంటే మేము పాపం చెయ్యం ప్రభువా. నిజముగా నీ వాక్యం మా జీవితంలో ఉంటే మేము పాపం చేయమయ్యా. ఆనాడు యోసేపుని ఫరో భార్య ప్రేరేపించిందిలే కానీ, బోధించేవాడు లేకపోయినా, సంఘం లేకపోయినా, నీ వాక్యమే ధర్మశాస్త్రాన్ని హృదయంలో పెట్టుకొని బ్రతికాడు కనుకే ఫరో భార్యతో పాపం చేయలేకపోయాడు ప్రభువా. అయ్యా అయ్యా, నీకు స్తోత్రం ప్రభువా. తండ్రి, నీకు స్తోత్రమయ్యా. బిడ్డా, నీకోసమైన పాపముగా చేయబడ్డాడు బిడ్డ. నీ పాపముల నిమిత్తమై మృతి నొందాడు బిడ్డ. నీకోసము పాపముగా చేయబడ్డాడు బిడ్డ. పాపం అంటే ఎరగడా ఆయన? పాపం అంటే ఎరగని మన దేవుని నీకోసం, నా కోసం పాపముగా చేశారు బిడ్డ. ఆయన శరీరానికి శిక్ష విధించబడింది బిడ్డ. థ్యాంక్ యూ జీసస్. సిలువలో సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తొలువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తొలువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో వలసితివా, సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తొలువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, నేరము చేయని నీవో ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు, కొరడా
చించే నీ సుందర దేహమునే తడిపెనే నీ తనువునే రుదిరంబుదారలే విలువైన యేసయ్యా అయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితీవా నీవెంతో అలసితీవా సిలువలో సిలువలో అఘోర కల్వరిలో తొలువలా